మిమ్మల్ని అందరినీ చూడడం చాలా సంతోషం. మీరందరూ బాగున్నారు? ఎంత బాగున్నారు? చాలా సంతోషం. మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం మొదటి 2 వచనాలు తీసి చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం మొదటి 2 వచనాలు తీసి చూడండి. నేను మీకు చదువుతాను, మీరు జాగ్రత్తగా గమనించడానికి ప్రయత్నం చేయండి. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పి రాయినది. మన తండ్రి దేవుని నుండి ప్రభువు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానం కలుగునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రార్థనపై దృష్టి ఉంచుదాం. ప్రార్థన చేద్దాం. అందరం కళ్ళు మూసుకున్నాం. ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, మా ఎడల నీ ప్రేమను చూపించడానికి, తెలియపరచడానికి, దాన్ని వెల్లడిపరచడానికి మీ ప్రియ కుమారుని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఈ లోకంలోకి పంపి మేము పొందవలసిన శిక్షను ఆయన పైన వేసి ప్రభు ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి ఆయన యందు విశ్వాసం ఉంచడానికి మమ్మల్ని పిలిచి ఆయన నీతిని మాకు ఆపాదించి నీ పిల్లలుగా చేసుకున్నందుకు మీకు వందనాలు ప్రభు. మీరు మాకు ఈ లోకంలో లేని గొప్ప ఆనందాన్ని, నిజమైన ఆనందాన్ని మాకు దయచేసినందుకు మీకు వందనాలు అయ్యా. ఈరోజు మేము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాల నుండి మీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా ఆత్మదేవ దయచేసి మీ సహాయం మాకు దయచేయండి. మేము నేర్చుకున్న దాన్ని ఆచరించడానికి ప్రభు, ఇతరులకు మేము మాదిరికరంగా ఉండడానికి, నీ నామఘనత కొరకు మేము బ్రతకడానికి, నీ పోలికలకి మార్చబడినట్లుగా మీకు ఆత్మ సహాయం త్రియకతగా మాకు దయచేయండి. మీ కృప లేకపోతే మీ వాక్యాన్ని నేర్చుకోవడం మాకు సాధ్యం అవ్వదు. అయితే మీరే మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. బాగా ఆస్తులు, ఐశ్వర్యాలు, మంచి సంపద, మంచి ఆరోగ్యం, బంధుత్వం బాగుంది, బలగం కూడా బాగుంది. వీటన్నిటిని బట్టి ఈ లోకం ఆనందపడుతుంటారు, సంతోషపడుతుంటారు. ఆస్తులను బట్టి కావచ్చు, ఐశ్వర్యాన్ని బట్టి కావచ్చు, ఉన్న మంచి పనిని బట్టి కావచ్చు, మంచి చదువులను బట్టి కావచ్చు, ఉన్న బలగాన్ని బట్టి కావచ్చు, కోరుకున్న వాటిని సాధించడం వంటి వాటిలో ఈ లోకస్తులు బాగా సంతోషిస్తూ ఉంటారు, ఆనందిస్తూ ఉంటారు. ఇవి ఉంటేనే లైఫ్లో జీవితాంతం మనం సంతోషంగా ఉండగలుగుతాం. ఇవి ఉంటేనే ఆనందించగలుగుతాం. వాటిలోనే ఆనందం ఉందని భావిస్తుంటాం. కానీ యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచిన వారికి, దేవుని నమ్మిన పిల్లలకి, దేవుని ప్రజలకి నిజమైన ఆనందం, ఎప్పటికీ చెక్కు చెదరని ఆనందం, అచంచలమైన ఆనందం, ఎప్పటికి ఉండే ఆనందం, శాశ్వతమైన ఆనందం, నిత్యత్వపు ఆనందం ఎక్కడ ఉంటుందంటే క్రీస్తుతో మనకున్న సంబంధంలో ఉంటుంది. క్రీస్తుతో మనకున్న సంబంధంలో ఉంటుంది. పౌలు గారు ఈ పత్రికను రోమాలో ఉన్న జైలు నుండి పత్రికను రాస్తున్నాడు. ఈ పత్రికను రాస్తూ ఆయన ఏం చెప్తున్నాడు అంటే, మీరు ఆనందించండి అని చెప్తున్నాడు కదా.
మీరు ఆనందించండి అని చెప్తున్నాడు. లోపల ఉన్న వ్యక్తి బయట ఉన్న వ్యక్తులకి మీరు ఆనందించండి అని చెప్తున్నాడు. ఆనందించడని చెప్తున్నప్పుడు ఆయన దేన్ని నొక్కి చెప్తున్నారంటే, ఆనందించడం పై పై పరిస్థితులను బట్టి వచ్చేది కాదు. పై ఉండే వాటిని బట్టి మనం ఆనందించలేము, సంతోషపడలేము. కానీ ఆనందం ఎప్పటికుంటే పునాదిలో ఉంటుంది అని అపోస్తుడైన పౌలు గారు ఈ మొదటి 2 వచనాలు తన పరిచయ మాటలు రాయడం మనం చూడొచ్చు. ఈ మొదటి 2 వచనాలను చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి 2 వచనాలు. ఇది పరిచయ మాట. ఫిలిప్పి సంఘానికి ఆయన పత్రిక రాస్తూ గ్రీటింగ్స్ తెలియజేస్తున్నాడు, శుభాలు తెలియజేస్తున్నాడు. అందులో ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించడం మనం గమనించవచ్చు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో మనము గమనిస్తే ఆయన చాలా స్పష్టంగా ఒక విషయాన్ని ఇక్కడ నొక్కి చెప్పడం మనం ఆలోచించవచ్చు, చూడవచ్చు. ఏంటంటే చూడండి, బైబిల్ చూడండి. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షకులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పి రాయినది అంటాడు. ఇక్కడ క్రీస్తు యేసునందలి అనే పదాన్ని ఆయన ఉపయోగించడం మనం చూడొచ్చు. అవునా కదా? క్రీస్తుతో మనకున్న సంబంధంలోనే మనకున్న నిజమైన ఆనందం, ఎప్పటికుండే ఆనందం ఉంటుందన్న విషయాన్ని మనం గమనించవచ్చు. ఈరోజు మనం శాశ్వతమైన ఆనందం యొక్క పునాది గురించి మనం ఆలోచన చేద్దాం. నిజమైన ఆనందానికి పునాది ఏంటి? శాశ్వతమైన ఆనందానికి పునాది ఏంటి? నిత్యత్వపు ఆనందానికి పునాది ఏంటో మనం ఈరోజు ఆలోచన చేద్దాం. ది ఇటర్నల్ ఫౌండేషన్ ఫర్ జాయ్. శాశ్వతమైన ఆనందానికి పునాది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షకులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియు శుభమని చెప్పి రాయలేదు. ఈ మాటలు మనం గమనించినప్పుడు మనకేం అర్థమవుతుందంటే, తిమోతి పౌలు ఇద్దరు కలిసి పత్రికను రాశారేమో అనిపిస్తుంది కదా. పౌలు తిమోతి పత్రికను రాశారని అనిపిస్తుంది. అలా అనిపించడం తప్పేం కాదు, ఎందుకంటే ఇక్కడ ఇద్దరు పేర్లు ప్రస్తావించబడి, పౌలు తిమోతి శుభమని చెప్పి రాయలేదంటాడు. బహుశా తిమోతి గారు పౌలు గారు చెప్తున్న మాటలు రాసి ఉండొచ్చు. ఎందుకంటే దాదాపు 10-13 సంవత్సరాల క్రితం ఫిలిప్పీ సంఘం స్థాపించబడ్డంలో తిమోతి పౌలు గారితోనూ శిలాతోనూ లూకాతోనూ ఉన్నట్లుగా మనకు వాక్యం చెప్తుంది. అప్పుడు వాళ్ళతో ఉన్నాడు కాబట్టి బహుశా ఫిలిప్పీ సంఘానికి ఈ లెటర్ని, పత్రికను పౌలు గారు చెప్తూ ఉంటే తిమోతి గారు రాశారని మనం భావించవచ్చు. ఎందుకంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో మీరు ధైర్యం తెచ్చుకోవడానికి నేను మీ దగ్గరికి త్వరలోనే తిమోతిని పంపిస్తాను, తొందరగా పంపిస్తాను తిమోతిని అని చెప్పడం అక్కడ మనం గమనించవచ్చు. మరి ఇక్కడ ఎందుకు తిమోతి గారిని ప్రస్తావించాడు పౌలు గారు అంటే, ఇప్పుడు తిమోతి గారు ఫిలిప్పీ సంఘానికి వెళ్తాడు కదా, పంపిస్తానని చెప్పాడు కదా పౌలు గారు. తిమోతి ఫిలిప్పీకి వెళ్ళినప్పుడు తన పరిచర్యకు సహకారంగా ఉండడానికి ప్రారంభ మాటల్లో ఆయన గురించి పౌలు గారు ప్రస్తావించాడు. ఇది మీరు జ్ఞాపకం ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ మీరు చూడండి, మంచిగా అనిపిస్తుంది. క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియు అని చెప్పి వ్రాయినది అన్నమాట మనం చూసాం. ఇక్కడ నిజంగా ఈ పత్రికలో పౌలు గారు తాను తిమోతిని ఏమని పరిచయం చేసుకున్నాడంటే, మేము క్రీస్తు యేసు దాసులము అని పరిచయం చేసుకున్నాడు. నేను అపోస్తులని అని పరిచయం చేసుకున్నాడు. వేరే పత్రికలో మనం చూస్తాం నేను అపోస్తులుడిని అని తన అధికారాన్ని ఆయన చూపించడం మనం చూస్తాం. కానీ ఇక్కడ మాత్రం నేను అపోస్తులుని అని చెప్పలేదు.
పౌలు నా సహకారి, నా శిష్యుడు అని ఆయన చెప్పలేదు. ఆయన ఏం చెప్పాడనంటే మేము క్రీస్తు దాసులు, మేము క్రీస్తు దాసులం అని చెప్పాడు. బాగా మంచిగా అనిపిస్తుంది కదా అన్నమాట, మేము క్రీస్తు దాసులం. తర్వాత ఫిలిప్పీలో పౌలు గారు, శీల, లూక, తిమోతి గారు పరిచయం చేస్తున్నప్పుడు, వీళ్ళు ప్రార్థన స్థలానికి వెళ్తున్నప్పుడు పూతోను అనే దయ్యం పెట్టిన చిన్నది వీళ్ళకి ఎదురుకొచ్చింది కదా. ఎదురుకొచ్చి ఏమన్నది వీళ్ళని? సర్వోన్నతుడైన దేవుని దాసులు. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం చూస్తాం. సర్వోన్నతుడైన దేవుని దాసులని కేకలు వేసి చెప్పింది. మాట్లాడుతున్నా పౌలు గారు ఇక్కడ అట్లే పరిచయం చేసుకుంటాడు. క్రీస్తు యేసు దాసులము, మేము క్రీస్తు యేసు దాసులమని పరిచయం చేసుకుంటున్నాడు. ఇక్కడ క్రీస్తు యేసు దాసులం అన్నప్పుడు ప్లీజ్ వినండి, నేను మీకు జ్ఞానాన్ని నేర్పించట్లేదు, ఇక్కడ మంచిగా వినడానికి ప్రయత్నం చేయండి. క్రీస్తు యేసు దాసులం అన్నప్పుడు గ్రీక్ భాషలో ఏం వాడబడింది అంటే డోలోయ్ అని వాడబడింది. డోలోయ్ అని వాడబడింది. ఈ డోలోయ్ అనే మాటకు అర్థం ఏంటంటే కట్టు బానిస అని అర్థం. కట్టు బానిస అని అర్థం. బానిస అంటే మీకు తెలుసు కదా, బానిస అంటే చట్టపరంగా ఒక వ్యక్తికి చెందిన వ్యక్తి అని చెప్పవచ్చు. చట్టపరంగా ఒక వ్యక్తికి చెందిన ఒక వ్యక్తి, ఇంకొక కట్టు బానిస అని అర్థం. కానీ ఇక్కడ పదం ఎందుకు వాడారు? మరి డోలోయ్ అనే పదం ఎందుకు వాడారు అంటే మంచిగా అండి, ఈ క్రొత్త నిబంధనలో డోలోయ్ అన్న పదం వాడడానికి గల కారణం ఏంటంటే విశ్వాసులకు యేసుక్రీస్తుకు మధ్య ఉన్న ప్రేమ సంబంధాన్ని చెప్పడానికి, వివరించడానికి పదం ఉపయోగించారు. యేసయ్యతో మనకి ఎటువంటి సంబంధం ఉందో, ఎటువంటి అవినాభావ సంబంధం ఉందో, ఎటువంటి చెదిరిపోయిన సంబంధం ఉందో, ఆ సంబంధాన్ని నొక్కి వివరించడానికి పదాన్ని ఉపయోగించారు. అందుకే పౌలు గారు ఇక్కడ మేము క్రీస్తు దాసులం అని చెప్తున్నప్పుడు ఆయన ఇంకొక మాటలో ఆయన ఏం చెప్తున్నానంటే మేము ప్రభు అయిన యేసుక్రీస్తుకు పూర్తిగా చెందిన వాళ్ళం. మేము ఎవరికి చెందిన వాళ్ళం అంటే మేము పూర్తిగా, సంపూర్ణంగా, సమస్తంగా మేము యేసయ్యకి మాత్రమే చెందిన వాళ్ళం అని ఆయన చెప్తున్నాడు. ఇంకొక మాటలో మనం దీన్ని ఆలోచిస్తే మా జీవితం అంతా కూడా ఎవరికి సంబంధించింది? యేసు ప్రభువుకు సంబంధించింది. మా జీవితం అంతా కూడా ఎవరిది? యేసయ్యది అన్న మాట ఇక్కడ అని చెప్తున్నాడు. మేము ఆయనకు మాత్రమే సంపూర్ణంగా చెందిన వారమని పౌలు గారు అలా పరిచయం చేసుకున్నాడు. మేము క్రీస్తు యేసు. ఇక్కడ నా మొదటి ఆలోచన ఏంటంటే శాశ్వతమైన ఆనందానికి పునాది ఏంటంటే క్రీస్తు దాసులుగా ఉండటం. శాశ్వతమైన ఆనందానికి పునాది ఏమిటంటే క్రీస్తు దాసులుగా ఉండటమే. ఇప్పుడు మనమందరం క్రైస్తవులు కదా, మనమందరం క్రైస్తవులు, మనమందరం దేవుని పిల్లలు. మన గురించి మనం ఏం ఆలోచించుకోవాలంటే ఏమని ఆలోచించుకోవాలి? నాకు బాగా డబ్బు ఉంది, నాకు మంచి జ్ఞానం ఉంది, నాకు మంచి బలగం ఉంది, నేను మంచి ఆత్మీయుడిని, నాకు మంచి మాటకారితనం ఉంది, నేను ఉండేటట్లుగా ఈ లోకంలో ఎవరు ఉండరు, నేనున్నట్టుగా మా చుట్టుపక్కల ఎవరు ఉండరు. ఇట్లా కాదు మనం ఆలోచించాల్సింది. మనం ఆలోచించాల్సింది ఏంటో తెలుసా? క్రైస్తవులకు మనం ఆలోచించాల్సింది ఒకే ఒకటి, నేను యేసుక్రీస్తు దాసుడు, మేము యేసుక్రీస్తు దాసులం, మేము యేసుక్రీస్తు దాసులం అని మన గురించి మనం ఆలోచించుకోవాలి. తన మహిమ కొరకు మన ప్రభువు తన మహిమ కొరకు మనల్ని విలువ పెట్టి కొన్నాడు, విలువ పెట్టుకున్నాడు. మీకు బానిసల గురించి తెలుసు కదా. రాజుల కాలంలో ఒక 100 సంవత్సరాల క్రితం, ఒక 50 సంవత్సరాల క్రితం అనుకోవచ్చు మనం, ఇట్లా డబ్బులు ఇచ్చి ఒక వ్యక్తిని కొనుక్కునేవాళ్ళు. ఈ వ్యక్తులు ఎవరినైతే కొన్నారో ఆ కొనబడిన వ్యక్తి చచ్చేంత వరకు ఆ యజమాని ఏం చెప్తాడు అదే పని చేయాలి. ఇక్కడ మనల్ని తన రక్తం ఇచ్చి, తన ప్రాణం పెట్టి
ఆయన మనల్ని కొనుక్కున్నాడు. ఎవరు? యేసు ప్రభు వారు కొనుక్కున్నాడు తన కొరకు బ్రతకడానికి, తన దాసులుగా బ్రతకడానికి. అందుకే పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనంలో ఆయన ఏమంటాడంటే, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా అంటూ ఏమంటాడు? ఇప్పుడు మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. మీరు విలువ పెట్టుకొనబడ్డారు. మీరు ఆయన తన రక్తం ఇచ్చి ఆయన మిమ్మల్ని సంపాదించుకున్నాడు, మిమ్మల్ని లోకం నుండి విడిపించాడు. ఇప్పుడు మీకోసం బ్రతకండి, మీరు లోకం కోసం బ్రతకండి, మీరు ఆయన మహిమ కొరకు బ్రతకండి, మీ దేహంతో ఆయనను మహిమపరచండి అని పౌలు గారు ఇక్కడ మనం చెప్పడం చూస్తాం. క్రైస్తవులుగా ఉండడం అంటే మనం ఒక మాట గుర్తుంచుకోవాలి. క్రైస్తవులుగా ఉండడం అంటే మన మనసులోకి ఏమి రావాలంటే, నేను క్రీస్తు దాసుడిని, నేను క్రీస్తు సేవకుడిని, నేను క్రీస్తు సేవకురాలిని, మేము యేసుక్రీస్తుకు చెందిన సేవకులం అన్న ఆలోచన మనకు రావాలి. క్రైస్తవులుగా ఉండడం అంటే శరీరాశలకు లోకాశలకు అతకబడడం కాదు. క్రైస్తవులుగా ఉండడం అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుకు దాసులుగా ఉండడం అనే మాటను మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దండి, ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. ఇష్టం వచ్చినట్టు బ్రతకడంలోనే గొప్ప ఆనందం ఉందని, నా జీవితానికి నేనే రాజు అన్నట్టుంటే గొప్ప ఆనందం ఉంటుందని, మనకు నచ్చిన కోరికలన్నీ తీర్చుకుంటే అందులోనే గొప్ప ఆనందం ఉంటుందని, మన తృప్తి కొరకు మనం బ్రతికితే అందులో గొప్ప ఆనందం ఉంటుందని, మన ఇష్టాలన్నీ నెరవేర్చుకోవడంలోనే గొప్ప ఆనందం ఉంటుందని, మన కొరకు మనం బ్రతకడంలోనే, నా కోసం నేను బ్రతకడంలోనే గొప్ప ఆనందం ఉంటుందని, సంతోషం ఉంటుందని ఈ పాపలోకం బోధిస్తుంది. కానీ యేసుక్రీస్తు దాసులుగా ఉండటంలోనే ఎప్పటికీ ఎవరు ఏ కారణం చేత, ఏ బాధ చేత, ఎవరు ఊహించలేని గొప్ప సంతోషం, గొప్ప ఆనందం మనకు ఉంటుందని వాక్యం మనకు బోధిస్తుంది. అవునా కదా? లోకం ఏం బోధిస్తుంది? లోకానుసారంగా ప్రవర్తించడంలోనే, భౌతికమైన వాటి కొరకు బ్రతకడంలోనే సంతోషం ఉందని చెప్తూ ఉంటే, బైబిల్ ఏమి మనకేం చెప్తానంటే, ఇదిగో దేవుడికి ఇచ్చిన ఆనందం ఏ కారణాన్ని బట్టి నీ దగ్గర నుంచి పోదు, దాన్ని ఎవరు నీ దగ్గర నుంచి లాక్కోలేరు, ఏ బాధలు వచ్చినా అది నీ నుండి తొలగిపోదని బైబిల్ చెప్తుంది. అందుకే అపోస్తుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 8వ వచనంలో ఏమంటాడంటే, మేము ప్రభువారమై ఉన్నామంటాడు. ప్రభువారమై ఉన్నాం. మనం బ్రతికిన ఎవరి కోసం బ్రతకాలి? యేసయ్య కోసం బ్రతకాలి. చనిపోయిన ఎవరి కోసం బ్రతకాలి? యేసయ్య కోసం బ్రతకాలి. ఇప్పుడు బ్రతికినా చనిపోయినా మనం ఎవరి వారమై ఉండాలి? యేసయ్య వారమై ఉండాలి కదా. ఇప్పుడు బ్రతికినా దేవుని కోసమే, చనిపోయినా దేవుని కోసమే. ఎందుకనంటే మనం ప్రభు వారమే ఉన్నాం. ఆ మాట రోమిలకు రాసిన పత్రిక 14:8 మనం చూస్తాం. నిజంగా అండి, ఈ లోకము చాలా భయంకరంగా మనల్ని ప్రోత్సహిస్తుంటది, మనల్ని లాగుతూ ఉంటది. ఇదిగో ఇవి చేస్తే నీకు సంతోషం ఉంటుంది, ఇందులో ఉంటే నీకు సంతోషం ఉంటుంది, నువ్వు ఇట్లా నడిచినప్పుడు నీకు ఆనందం దొరుకుతుంది అని లోకం మనల్ని మోసగిస్తూ ఉంటది. మన లోపల ప్రాచీన స్వభావం ఉంది కదా, పాప స్వభావం ఉంది కదా, అది కూడా మనల్ని ఏం చేస్తారంటే అది చేయడము అని మనల్ని దాని వైపు లాగుతూ ఉంటది, దాని వైపు ఒత్తిడి చేస్తూ ఉంటది. మనం తాత్కాలికమైన ఇప్పుడుండి ఇంకొక కొన్ని క్షణాల్లో మాయమైపోయే సంతోషం కోసం మనము వాటి వెంట వెంపర్లాడుతూ ఉంటాం. తుదకథ మనల్ని ఎక్కడికి తీసుకొని పోతుందో తెలుసా? మన నాశనాన్ని తీసుకొని పోతుంది. మీకు ఒక ఉదాహరణ చెప్తాను, వినండి. యోసేపు తెలుసు కదా, యోసేపు భక్తుడు. పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తాం యోసేపు భక్తుడు, మనం చూస్తాం. యాకోబు కొడుకు యోసేపు గారు తన సొంత అన్నలు
ఆయన ఏం చేసిరు? ఆయనకు నమ్మకద్రోహం చేసిరు, నమ్మకద్రోహం చేసిరు. ఆయన చంపుదామని ఆయన గుంటలో పడేసిరు, బానిసగా అమ్మేసిరు, బానిసగా అమ్మేసిరు. ఆయన ఏ తప్పు చేయలేదు. బానిసగా అమ్మబడ్డాక ఆయన ఒక యజమాని దగ్గర పనిచేస్తున్నప్పుడు ఆయన ఏ తప్పు చేయకపోయినా మళ్ళీ అన్యాయంగా ఆయన జైల్లో వేయబడ్డాడు కదా, అన్యాయంగా జైల్లో వేయబడ్డాడు. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, దేవుని సేవించడంలో, దేవుని దాసులుగా ఉండడంలో యోసేపు చాలా ఆనందపడ్డాడు. ఎక్కడ యోసేపు జీవితాన్ని మీరు గమనించండి. అన్నలు అట్లా చేసినప్పుడు కావచ్చు, చెయ్యని తప్పు కానీ జైల్లో పడ్డప్పుడు కావచ్చు, ఆయన బానిసగా బ్రతికినప్పుడు కావచ్చు, ఆయన దేవుళ్ళు ఆనందించాడు, దేవుని మాత్రమే సేవించడం. దానికి ఒకనొక రుజువు ఏంటో తెలుసా? పోతీఫర్ భార్య నాతో పాపం చేయి అని చెప్పినప్పుడు, నేను మా దేవునికి విరోధంగా నేను ఎట్లా పాపం చేయగలను అని ఆయన మాట పలికిన దాంట్లో మనం ఈ ఆలోచన మనం గమనించవచ్చు. నేను ఇంకొక ఉదాహరణ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. పౌలు గారు ఉన్నారు కదా, పౌలు గారు ఒకప్పుడు సంఘాన్ని చాలా భయంకరంగా హింసించిన వ్యక్తి కదా. క్రైస్తవులు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి వాళ్ళను హింసించి వాళ్ళను చెరసాలలోకి లాక్కొని వెళ్ళిపోయిన వ్యక్తి ఆయన. స్టెఫెన్ చావుకు కూడా సమ్మతించిన వ్యక్తి ఆయన ఒకప్పుడు పౌలు కదా. కానీ పౌలు గారు దమస్కు పట్టణానికి వెళ్తున్నప్పుడు దేవుడు మార్గ మధ్యంలో ఆయన దర్శించాడు. ఆయన జీవితం మారింది. దేవుని అపోస్తులునిగా ఆయన నియమించబడ్డాడు. అప్పటి నుంచి ఆయన దేవుని సువార్తను చాలా విరివిగా ప్రకటించాడు, నమ్మకంగా ప్రకటించాడు. ఎంత కష్టం వచ్చినా దేవుని కొరకు ఎన్ని హింసలు ఆయన అనుభవించినా, ఎన్ని శ్రమలు ఆయన అనుభవించినా వాటన్నిటిని ఎదుర్కొన్నాడు, వాటిని అన్నిటిని అనుభవించాడు. ఆయన ఇన్ని అనుభవించిన యేసుక్రీస్తు దాసుడిగా ఉండడంలో ఆనందాన్ని పొందాడు. ఇప్పుడు కూడా ఈ ఫిలిప్పి సంఘానికి ఆయన పత్రిక రాస్తున్నప్పుడు ఎక్కడి నుంచి పత్రిక రాస్తున్నాడు? జైల్లో ఉండి పత్రిక రాస్తున్నాడు కదా. ఆయన అంతకుముందు ఏం చేశారు? ఆయన బట్టలు ఊడదీసి ఆయన కొట్టారు కదా, బెత్తంతో కొట్టారని బైబిల్ చెప్పట్లేదా? ఆయన కాళ్ళకు బొండ వేసి ఆయన చెరసలో వేశారని చెప్పట్లేదా? అట్లాంటివి ఎన్నో ఆయన జీవితంలో జరిగాయి. కానీ చూడండి, దేవుని కోసం ఎన్ని బాధలు అనుభవించాడు. ప్రభువా, నేను నీకోసం ఇన్ని బాధలు అనుభవిస్తాను, నీకోసం నేను ఇంత మంచి సేవ చేస్తుంటే నాకేంది ప్రభువా ఈ బాధలు, నాకేంది ప్రభువా ఈ కష్టాలు, నేనేం తప్పు చేసినా కానీ అడగలేదు. కానీ ఆయన దాసుడిగా సంతోషించడం మాత్రం ఆయన మానలేదు. ఆయన దేవుని దాసుడిగా ఉండడంలోనే, దేవుని దాసుడిగా ఉంటూ ఆయనను సేవించడంలోనే ఆనందాన్ని పొందాడు. ఆయనకు తెలుసు ఈ ఆనందం నా నుంచి ఎవరు లాక్కోలేరు. నాకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, నాకు దేవుడు ఇచ్చిన ఆనందం అది ఎప్పటికి ఉండేది నాతోనే. దీన్ని ఎవ్వరు నా నుంచి లాక్కోలేరు అన్న సంగతి అపోస్తుడైన పౌలు గారికి తెలుసండి. ఎందుకంటే అతను తన కోసం కాదు, తన యజమాని కోసం జీవిస్తున్నాడు. తన యజమాని ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే పౌలు గారి యొక్క ఆనందం చెక్కు చెదరకపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఆయన యేసుక్రీస్తు దాసుడుగా ఉన్నాడు. థామస్ వాట్సన్ గారు ఇలా అన్నారు. థామస్ వాట్సన్ గారు ఆయన ఏమంటాడంటే, దేవుని సేవించడం మన కర్తవ్యం, దేవుని సేవించడం మన కర్తవ్యం, కానీ ఆయన దాసులుగా ఉండడం మన బాధ్యత. ఎందుకంటే ఆయన దాసులుగా ఉండడం మన సేవ, మన గొప్ప. దేవుని సేవించడం మన కర్తవ్యం అయితే ఆయనకు దాసులుగా, ఆయనకు కట్టుబడి బ్రతకడం ఏంటంట? అది మన ధన్యత, మనకి ఇవ్వబడినటువంటి భాగ్యం. అందరికీ దొరకదండి ఆయన కొరకు బ్రతకడం, అందరికీ అవకాశం ఇవ్వడండి దేవుడు ఆయన కోసం జీవించడానికి. మనం ఆయన దాసులుగా ఉన్నప్పుడే మనం సేవించగలుగుతాం, ఆయనలో మనం సంతోషించగలుగుతాం. ఇదే థామస్ వాట్సన్ గారు ఇంకో మాట అన్నాడు, మంచిగా అనిపిస్తుంది ఆ మాట. లోకానికి రాజుగా ఉండడం కంటే క్రీస్తుకు దాసునిగా ఉండటం మేలు. లోకంలో నాకు ఎంత ఘనత ఉన్నా, లోకంలో నాకు ఎంత పేరు ప్రఖ్యాతలు ఉన్నా, లోకంలో నేను 10 మందిని వేసుకొని నడిచిన, నా బంధుత్వం చాలా పెద్దదైనా, ఇంకేమన్నా లోకానికి నేను రాజునే అయినా,
నేను చప్పట్లు కొడితే నాకు వచ్చి సేవ చేసే వాళ్ళు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు లేకపోతే మన జీవితంలో ఆనందమే లేదు. మన జీవితంలో అసలు ఆనందమే ఉండదండి, శాశ్వతమైన ఆనందం. మీరు గమనించండి, సాక్షాత్తు ఈ ఆనందాన్ని ఇవ్వడానికి సాక్షాత్తు మహాదేవుడైన యేసుక్రీస్తు ప్రభు వారే ఆయన దాసుని స్వరూపాన్ని ధరించాడు కదా. దాసుని స్వరూపాన్ని ధరించాడు. మనల్ని పాపము నుండి, పాపం యొక్క శిక్ష నుండి విమోచించడానికి తను ప్రాణం పెట్టేంతగా తను తగ్గించుకున్నాడు. ప్రాణం పెట్టేంతగా, మన కొరకు చనిపోయేంతగా ఆయన దాసుడిగా మారాడు, తగ్గించుకున్నాడు, ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు. మూడవ రోజున ఆయన తిరిగి లేచాడు. ఒక మాట నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. అటువంటి ఆయన వైపు మనం చూస్తూ మన జీవితాలను ఆయన చిత్తానికి, ఆయన ఉద్దేశాలకు అప్పగించుకున్నప్పుడు ఆయన దాసులుగా ఆయనను సేవించడంలో మనం గొప్ప ఆనందాన్ని పొందుకుంటున్నాము. అటువంటి గొప్ప కార్యం చేశాడు కదా. ప్రభువా, ఈ జీవితం నీకే, ఇంకా నా సమస్తం నీకే ప్రభువా, నువ్వు లేకపోతే నా జీవితం ఇంకొకటి లేదు నాయన అని తనకి ఎప్పుడైతే మనం అప్పగించుకుంటామో, నేను చెప్తున్నాను, నేను మీకు గ్యారంటీ ఇస్తున్నాను, ఛాలెంజ్ చేస్తున్నాను మిమ్మల్ని, ఆయన ఇచ్చిన ఆనందం మీ నుంచి ఎవ్వడు దొంగిలించలేడు. ఈ రోజే సమస్తం మనం కోల్పోయినా ఆయన ఆనందాన్ని మాత్రం మనం కోల్పోం. ఈరోజు మనం ఉన్నత స్థాయిలోకి వెళ్ళినా ఆయన ఆనందాన్ని మనం విడిచిపెట్టలేము. మనం మిమ్మల్ని ప్రశ్న అడగలిగినది, మీరు క్రీస్తు దాసులుగా భావిస్తున్నారు, మిమ్మల్ని మీరు క్రీస్తు దాసులుగా భావిస్తున్నారు, మీకోసం మీరు బ్రతుకుతూ స్వార్థపూరితమైన శరీరాశలకు దాసులుగా ఉంటున్నారేమో ఆలోచించండి. లోకపు పద్ధతుల వెంట పోతున్నారేమో ఆలోచించండి. లోకంలో సంతోషపడమే, లోకంలో ఆనందపడమే మీ జీవిత లక్ష్యంగా మీరు కలిగి ఉన్నారేమో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి దయచేసి. క్రీస్తు దాసులుగా ఉంటూ ఆయన సేవించడంలో నిజమైన ఆనందం లభిస్తుందని నమ్ముతూ ప్రతిరోజు ప్రభువుకు లోబడండి. మొదటిగా శాశ్వతమైన ఆనందానికి పునాది క్రీస్తు దాసులు ఉండటం మనం చూసాం. ఇప్పుడు రెండవది చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో మనం ఈ మాటలు గమనించవచ్చు. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందు సకల పరిశుద్ధులకును, అధ్యక్షులకును, పరిచారకులకును, క్రీస్తు దాసులైన పౌలును, తిమోతియును శుభమని చెప్పి రాయనది. ఆయన ఇక్కడ ఒక మాట వాడుతూ వచ్చాడు. ఏం వాడుతూ వచ్చాడు? ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి పరిశుద్ధులకును అని వాడుతూ వచ్చాడు. క్రీస్తు యేసునందలి పరిశుద్ధులకును అని వాడుతూ వచ్చాడు. ఇక్కడ పరిశుద్ధులు అనే పదాన్ని ప్రాథమికంగా మనం అర్థం చేసుకుంటే దీని ఒక అర్థం ఏంటో తెలుసా? ప్రత్యేకించబడడం అని అర్థం. పరిశుద్ధులు అంటే అర్థం ఏంటి? ప్రత్యేకించబడడం, ముఖ్యంగా దేవునికి ప్రత్యేకించబడడం అని మనం ఈ వాక్యంలో గమనించవచ్చు. ఒక వ్యక్తి, ఎవరైనా ఒక వ్యక్తి యేసుక్రీస్తు వారు చేసిన శిలువ త్యాగం పైన విశ్వాసం వచ్చినట్టు దేవుడు ఆ వ్యక్తికి పాప క్షమాపణ ఇస్తాడు. పాప క్షమాపణ ఇచ్చే ఆ వ్యక్తిని దేవుడు తన కొరకు ప్రతిష్ఠించుకుంటాడు, తన కొరకు తను ప్రత్యేకించుకుంటాడు. అప్పటిదాకా లోకంలో బ్రతికిన ఒక వ్యక్తి అకస్మాత్తుగా దేవుని సువార్తను విన్నాడు. దేవుని సువార్తను వింటున్నప్పుడు ఆ వ్యక్తి ఎంతటి భయంకరమైన పాపంలో ఉన్నాడో, ఎంతగా దేవునికి దూరం అయిపోయాడో, నిత్య నాశనం వైపు ఎలా నడుస్తున్నాడో తనకు అర్థమైనప్పుడు ఆ వ్యక్తి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడానికి నడిపించబడినప్పుడు ఆ వ్యక్తి దేన్ని పొందుకుంటాడు? ఈ లోక సంతోషాలని కాదు, ఈ లోక ఐశ్వర్యాలని కాదు ఆయన సంపాదించుకునేది. దేన్ని సంపాదించుకుంటాడంటే దేవుడు ఇచ్చే క్షమాపణను, పాప క్షమాపణను సంపాదించుకుంటాడు. ఆ పాప క్షమాపణ సంపాదించుకున్న వ్యక్తి ఆ మరుక్షణమే ఏమయ్యాడు? దేవుని కొరకు ప్రత్యేకించబడు. అప్పటిదాకా లోకంలో బ్రతికిన వ్యక్తి కదా, అప్పటి వరకు లోకంలో బ్రతికిండు. ఇప్పుడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచగానే ఇప్పుడు ఎవరి వ్యక్తిగా మారిపోయాడు? ఆయన దేవుని వ్యక్తిగా మారిపోయాడు, దేవుని కొరకు ప్రత్యేకించబడ్డాడు. మనందరం కూడా
ఈ దుష్ట ప్రపంచం నుండి ప్రత్యేకించబడ్డాం. దుష్ట ప్రపంచం, ఈ లోకం నుండి మనం ప్రత్యేకించబడ్డం మాత్రమే కాదు, మనల్ని మనం మనల్ని మనం సేవించుకోకుండా కూడా ప్రత్యేకించబడ్డాం. అవునా కాదు? లోకంలో బ్రతికిన రోజులు మన కోసం మనం బ్రతికినాం. ఇప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచగానే, యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచగానే మన కోసం మనం బ్రతకడం కాదు, ఆయన కోసం బ్రతకడానికి మనము ప్రత్యేకించబడ్డాం అన్న విషయాన్ని మనం మర్చిపోవద్దండి. మనం దేవునికి చెందిన వాళ్ళం, మనం అందరం దేవునికి చెందిన వాళ్ళం. ఆయన చిత్తాన్ని చేయడానికి, ఆయన వాక్యానుసారంగా నడవడానికి ఆయన ద్వారా ప్రత్యేకించబడ్డాం. ఆయన ద్వారా ఆయన కొరకు నిలవబెట్టబడ్డాం అన్న విషయాన్ని మనం మర్చిపోవద్దు. ఇక్కడ శాశ్వతమైన ఆనందానికి పునాది మనం మొదటిగా క్రీస్తు దాసులుగా ఉండటం అనే విషయం. ఇప్పుడు రెండవది ఏంటంటే, శాశ్వతమైన ఆనందానికి పునాది ఏమిటంటే క్రీస్తులో పరిశుద్ధులుగా ఉండటం. క్రీస్తులో పరిశుద్ధులుగా ఉండటం. ఇప్పుడు యేసుక్రీస్తు నందు విశ్వాసం ఇస్తే వాళ్ళందరూ ఎవరు? విశ్వాసులకున్న మరో పేరేంటి? పరిశుద్ధులు. మాటలు అర్థమవుతున్నాయి? పరిశుద్ధులండి. యేసుక్రీస్తు ఎవరైతే విశ్వాసం ఉంచి దేవుడిచ్చిన పాప క్షమాపణను పొందుకున్నారో ఇప్పుడు వాళ్ళందరూ సైన్స్ పరిశుద్ధులు. ఎంత బాగుంది కదా మాట. ఒకప్పుడు మనం ఎవరు? పాపులం. ఇప్పుడు ఎవరు మనం? పరిశుద్ధులం. ఈ కృప ఎవరు ఇచ్చారు మనకి? యేసుక్రీస్తు ప్రభు ఇచ్చాడు. అవునా కదా? ఎంత 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 గొప్పగా ఉంది ఇది. ఒకప్పుడు మనం యేసుక్రీస్తు విశ్వాసం ఉంచినప్పుడు, యేసుక్రీస్తు ప్రభు వారు మన కోసం శిలువ త్యాగం చేయనప్పుడు దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడు? పాపులుగానే, అనీతిమంతులుగానే, భక్తిహీనులుగానే చూస్తున్నాడు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచామో ఆయన శిలువ కార్యం ద్వారా మనం ఏమైపోయామంటే ఆయన పరిశుద్ధులుగా చేయబడ్డాం, పరిశుద్ధులుగా గుర్తింపును పొందుకున్నాం. ఒకప్పుడు మనకున్న గుర్తింపు ఏంటి? పాపానికి దాసులం కదా. ఇప్పుడు మనకున్న గుర్తింపు ఏంటి? యేసుక్రీస్తు ప్రభువులో మనం పరిశుద్ధులం. ఎవరు? మనం పరిశుద్ధులం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం, రోమా పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం ఈ మాటలు తెలియజేస్తే, యేసుక్రీస్తు ప్రభు వారు, అమ్మ అయ్యా వినండి, యేసయ్య ఆ గొప్ప దేవుడు నీ కోసం నా కోసం ఆయన చనిపోవడం ద్వారానే మనము పరిశుద్ధులుగా చేయబడ్డాం. ఆయన చేసిన ప్రాయశ్చిత్త కార్యం ద్వారానే పాపలు పరిశుద్ధులుగా చేయబడ్డారు. మనం పరిశుద్ధులమైన గుర్తింపు అర్థమవుతుంది కదా. మన పరిశుద్ధులమైన గుర్తింపు మన జ్ఞానం వల్ల మనం సంపాదించుకున్నది కాదు. మనం పరిశుద్ధులమైన గుర్తింపు డబ్బును బట్టి సంపాదించుకున్నది కాదు కదా. డబ్బును బట్టి సంపాదించుకున్నాం మనం. మన పరిశుద్ధులమైన గుర్తింపు మన చదువును బట్టి సంపాదించుకున్నామా? మనం పరిశుద్ధులమైన గుర్తింపు మనకున్న ఆస్తులు ఐశ్వర్యాలను బట్టి, బంధు బలగాన్ని బట్టి మనం సంపాదించుకున్నామా? సంపాదించుకోలేండి. యేసయ్య నీ కోసం నా కోసం ఆ కలవరి శిలువలో మనకు బదులుగా చనిపోవడం ద్వారా నా మాట్లాడుతున్నాయండి. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాళ్ళందరికీ దేవుడు తన నీతిని ఆపాదించాడు. ఒకప్పుడు మనం నీతిమంతులం కాదు. అవునా? బైబిల్ ఏం చెప్తుంది? రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాల్లో, నీతిమంతుడు లేడు ఒక్కడును, ఎవ్వరు నీతిమంతులు కాదని బైబిల్ చెప్తూ ఉంది. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు మన కోసం చనిపోయి సమాధించబడి మళ్ళీ తిరిగి లేచాడు. చూడండి, ఆయన ఎంతో విశ్వాసం ఉంచిన వారందరికీ కూడా యేసు ప్రభు వారు ఏ నీతిని అయితే కలిగి ఉన్నారో ఆ నీతి మనకి ఆపాదించబడి, దేవుడు ఒక్కడే నీతిమంతుడు. ఇదిగో ఆ గొప్ప దేవుని నీతి మనకు ఆపాదించబడింది. ఇది మనం సంపాదించుకున్నది కాదండి. మన ప్రభువు మన కొరకు చేసిన శిలువ త్యాగం వల్ల ఆ నీతి మనకు దొరికింది. ఆ నీతి మనకు లభ్యం అవడం వల్ల ఇప్పుడు దేవుడు మనల్ని ఎట్లా చూస్తున్నాడు? మనల్ని పరిశుద్ధులుగా చూస్తున్నాడు. అసలు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. జాన్ ఫ్లేగల్ అనే వ్యక్తి ఇలా అంటాడు. జాన్ ఫ్లేగల్ అనే వ్యక్తి ఇలా అంటాడు. ఏమంటాడంటే,
ఒక పరిశుద్ధుని ఆనందం అతనిలో కాదు కానీ యేసుక్రీస్తులోనే ఉంటుంది. ఆయన వైపు ఎంత ఎక్కువగా చూస్తామో మనం అంత ఆనందం పొందుకుంటాము. అంత అంతగా మన ఆనందం పరిపూర్ణం అవుతుంది అంటాడు. అవును, మన శాశ్వతమైన ఆనందానికి పునాది ఏంటో తెలుసా? మనము క్రీస్తు యేసులో పరిశుద్ధులుగా ఉండటమే. నిజంగా ఈ ఆనందం, నేను పరిశుద్ధుని, పరిశుద్ధురాలని, నేను పరిశుద్ధులం అనే ఈ గొప్ప భావన యేసుక్రీస్తులోనే మనకు దొరికింది. ఈ ఆనందం ఆయనలో మాత్రమే పరిపూర్ణం అవుతుంది. ఎప్పుడంటే ఆయన వైపు మనం చూసినప్పుడు. క్రీస్తు యేసులో పరిశుద్ధులుగా ఉండడం నిజమైన ఆనందానికి పునాది. అమ్మా, అయ్యా, ఎవ్వడు దొంగతనం చేయలేడు, ఎవ్వడు లాక్కోలేడు, ఎవ్వడు నీ ఆనందం చేరుకోలేడు. నీ దగ్గర డబ్బులు ఉన్నాయనుకో, ఆ డబ్బులు పోతే నువ్వు బాధపడతావు. నువ్వు బాగా చదివి ఉద్యోగానికి ప్రయత్నం చేసినావు అనుకో, నీకు ఉద్యోగం రాలేదనుకో, నువ్వు బాధపడతావు కదా. నీకు పెద్ద బలం ఉంది, నా బిడ్డ నా కొడుకు నీ వెనక తిరిగిన వాళ్ళు ఇప్పుడు నేను జాడిచ్చేది, నేను వదిలేసేది, బాధ అనిపిస్తుంది కదా. నీకు బాగా పేరుంది, కులంలో పేరుంది, సమాజంలో పేరుంది, నీ పేరు అంత ఖరాబైంది, నువ్వు బాధపడతావు కదా. నువ్వు కోరుకున్నావు ఏం జరగనప్పుడు బాధపడతాను, బాధపడతావు. మన ఆరోగ్యం మంచి లేకపోతే మనం బాధపడతాం. ఒక దగ్గర పని దొరికింది, పని పోయింది, బాధపడతాం. మనం నష్టపోతే బాధపడతాం, అవునే కదా, బాధపడతాం. మనం ఒకరిని కోల్పోతామంటే బాధపడతాం. అదే మాట గుర్తుంచుకోండి, ఇవన్నీ తాత్కాలికమైన ఆనందాలు. ఈ ఈ ఈ ఈ టెంపరీ ఆనందం చూడండి, ఇది ఎప్పుడో ఒకసారి పోతుంది మన దగ్గర నుంచి. కానీ ఆయన ఇచ్చిన ఆనందం చూడండి, నీ నుంచి ఎన్ని ఎవరు లాక్కున్నా, నీ నుండి నీ ప్రాణమే పోయినా, నీ ఆనందాన్ని మాత్రం ఎవరు లాక్కుంటారు, ఎవరు లాక్కోరండి. పరిశుద్ధంగా మనం చేయబడ్డాం, ఆ గొప్ప ఆనందం మనకి ఇవ్వబడింది. నేను యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధురాలుగా చేయబడ్డానని ఆనందంతో మీరు బ్రతుకుతున్నారు. ఒకసారి పరీక్షించుకోండి. లోకంలో ఉన్న బలగము, పేరు ప్రఖ్యాతులు, చదువులను బట్టి, ఇంకే వీటిని బట్టి మీరు సంతోషపడుతున్నారేమో. వాటిని బట్టి నేను సంతోషపడాల్సింది, నేను పరిశుద్ధురాలిని అనే ఆనందంతో మనం సంతోషించాలి. మీరు సంఘ సహవాసానికి హాజరైనంత మాత్రాన, మీరు సంఘానికి సంబంధించిన పనులలో చురుగ్గా పనిచేసినంత మాత్రాన మీరు పరిశుద్ధులు కాదు. కేవలం యేసుక్రీస్తును విశ్వాసం నుంచి ఆయన వైపు తిరగడం ద్వారానే మీరు మీ పాపం నుండి, ఈ లోకం నుండి ప్రత్యేకించబడతారు, పరిశుద్ధులుగా చేయబడతారు, పరిశుద్ధులైన గుర్తింపును మీరు పొందుకుంటారు. అంతేగాని వేరే దాన్ని బట్టి కాదు. అది మీరు గుర్తుంచుకోండి. మనం మొదటిగా శాశ్వతమైన ఆనందానికి పునాది క్రీస్తు దాసులు ఉండటమే మనం చూసాం కదా. శాశ్వతమైన ఆనందానికి పునాది రెండవది మనం ఏం చూసాం? క్రీస్తుల పరిశుద్ధులుగా ఉండటమే మనం చూసాం. ఈరోజు ఇప్పుడు మనం మూడవదిగా చూద్దాం. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. నేను మీకు చదువుతాను, మంచిగా గమనించి. అందులో నుంచి నేను ఇవన్నీ మాట్లాడుతున్నాను, మీరు మంచిగా చదవండి, చూడండి కూడా. ఫిలిప్పులో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును, అధ్యక్షులకును, పరిచారకులకును, క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పి రాయండి. ఇక్కడ మనం ఏం చూసాం? పరిశుద్ధులు కదా, యేసుక్రీస్తులో ఉన్న పరిశుద్ధులు, అధ్యక్షులు, ఇంకా పరిచారకులు కదా. ఎవరిలో ఉన్నారు వీళ్ళు? యేసుక్రీస్తులో ఉన్నారు. పౌలు గారు ఈ పత్రికను, ఈ లేఖను ఆయన పరిశుద్ధులకు మాత్రమే కాకుండా అధ్యక్షులకు కూడా రాస్తున్నారు, పరిచారకులకు కూడా ఈ పత్రికను రాస్తున్నారు. ఈ అధ్యక్షులు ఎక్కడ ఉన్నారు? ఫిలిప్పులో ఉన్న సంఘంలో ఉన్నారు కదా. ఈ పరిచారకులు ఎక్కడ ఉన్నారు? ఎక్కడ పరిచయం చేస్తున్నారు? ఫిలిప్పులో ఉన్న సంఘంలో చేస్తున్నారు కదా, అవునా కదా. వాళ్ళను ఉద్దేశిస్తూ కూడా ఈ పత్రిక రాస్తున్నాడు. మీరు మంచిగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఈ అధ్యక్షులు అంటే ఎవరు? ఇంగ్లీష్ లో ఓవర్సియర్ అని వాడబడింది.
దాని అర్థం ఏంటంటే పై విచారణ చేసేవారు. ఎవరి పై విచారణ చేసేవాళ్ళు? కాపర్లు. పాస్టర్లకున్న పేర్లు ఏంటో తెలుసు? జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ కోసం. పాస్టర్లని బిషప్లను పిలుస్తారు, పాస్టర్లని ప్రెసిబిటర్స్ అని పిలుస్తారు, పాస్టర్లని కూడా పిలుస్తారు, పాస్టర్లని కాపర్లను పిలుస్తారు, పాస్టర్లని అధ్యక్షులు అని కూడా పిలుస్తారు, పై విచారణ చేసేవాళ్ళు అని పిలుస్తారు. ఇక్కడ పౌలు గారు ఈ పత్రికను రాస్తున్నప్పుడు కాపర్లను కూడా ఉద్దేశిస్తున్నాడు కదా. సంఘంలో కాపరత్వం చేస్తున్న, నాయకత్వాన్ని వహిస్తున్నటువంటి పాస్టర్ కూడా ఆయన పత్రిక రాస్తున్నాడు. అందులో పనిచేసిన పరిచారకులు ఉంటారు కదా, డీకన్స్ ఆ డీకన్స్ కూడా ఆయన పత్రిక రాస్తున్నాడు. వీటిని బట్టి మనకి ఏం అర్థమవుతుంది? ఫిలిప్పీ సంఘంలో దైవికమైన నాయకత్వం ఉంది, గోడ్లీ లీడర్షిప్ అనేది ఉంది, అవునా కదా? ఫిలిప్పీ సంఘం దైవికమైన నాయకుల పర్యవేక్షణలో నడుస్తున్నట్లు మనం ఈ 1వ వచనంలో చూడొచ్చు. ఇప్పుడు సంఘాన్ని ఎవరో నడిపిస్తున్నారు? అధ్యక్షులు నడిపిస్తున్నారు. ఆ సంఘానికి పరిచారకులు పరిచారం చేస్తున్నారు. ఇటువంటి వాక్యానుసారమైన నాయకత్వంలో ఫిలిప్పీ సంఘం నడిపించబడుతుంది. ఈ కాపర్ల బాధ్యత ఏంటి? ఇక్కడ కాపర్ల బాధ్యత ఏంటంటే మంచిగా వాక్యాన్ని నేర్పించాలి, మంచిగా వాక్యాన్ని నేర్పించాలి, ఉన్నట్టుగా వాక్యాన్ని నేర్పించాలి. ఇది కాపరి బాధ్యత. కాపరత్వం చేస్తూ, సంఘాన్ని కాస్తూ, సంఘాన్ని సంరక్షించడం కాపరి బాధ్యత. ఇది ఆయన బాధ్యతలు. నమ్మకంగా సంఘాన్ని సంరక్షించాలి, నమ్మకంగా ఉన్నదన్నట్టు వాక్యాన్ని బోధించాలి. మరి పరిచారకుల పని ఏంటి? ఈ పరిచారకుల పని ఏంటో తెలుసా? సంఘం యొక్క అవసరాలను తీర్చడం, సంఘ కాపరత్వానికి సహకారంగా ఉండడం, కాపరికి సహకారంగా ఉండడం. సంఘంలో గలిబిల్లి మొదలైందనుకోండి, అల్లర్లు మొదలైనాయి అనుకోండి, అసమాధానం మొదలైందనుకోండి, సంఘం యొక్క ఐక్యతను కాపాడడంలో ఈ పరిచారకులు పనిచేస్తూ ఉంటారు. ఇవి ఈ పరిచారకుల బాధ్యతలు. ఇవన్నీ ఆలోచిస్తూ మనము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో గమనించినట్లయితే పౌలు ఏం చెప్తున్నాడు? పౌలు గారు ఏం చెప్తున్నారు ఇక్కడ అంటే సంఘ సమాజం యొక్క ప్రాముఖ్యత నొక్కి చెప్తున్నాడు. అసలు సంఘ సమాజం యొక్క ప్రాముఖ్యత అది ఎంత ప్రతి విశ్వాసికి అవసరమో, సంఘాన్ని ఎంత ప్రాముఖ్యంగా ఎంచాలో, సంఘం యొక్క అవసరం ఎంత ఉందో అనే విషయాలు మనం ఇక్కడ గమనించవచ్చు. మీరు రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. శాశ్వతమైన ఆనందానికి పునాది 3వదిగా ఏంటంటే స్థానిక సంఘ సహవాసంలో ఉండటం. స్థానిక సంఘ సహవాసంలో ఉండటం. రక్షణ అనేది వ్యక్తిగత విషయమైనప్పటికీ రక్షించబడిన వ్యక్తి సంఘ సమాజంతో ఉండడానికి లోకంలో నుండి పిలువబడ్డారనేది మనం మర్చిపోవద్దు. రక్షణ అనేది ఎవరిది వాళ్ళకే కదా, ఎవరిది వాళ్ళకే. కానీ రక్షించబడ్డ ప్రతి వ్యక్తి ఎవరితో కలిసి బ్రతకాలి? సంఘంతో కలిసి బ్రతకాలి. సంఘం యొక్క సమాజంతో కలిసి బ్రతకడానికి దేవుడు మన లోకం నుండి పిలిచాడు. నీ అంతటా నువ్వు బ్రతకడానికి కాదు, నీకు అది నచ్చినట్టు నువ్వు బ్రతకడానికి కాదు, ఎక్కడ పడితే అక్కడ ఉండడానికి కూడా కాదు. ఒక మాట నేను చెప్పాలనుకున్నా. సంఘం లేని క్రైస్తవుడు మందలేని ఒంటె గొర్రె లాంటి వాడు. సంఘం లేని క్రైస్తవుడు మందలేని ఒంటె గొర్రె లాంటి వాడు. అమ్మా అయ్యా వినండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24-25 వచనాలు మనం మంచిగా ఆలోచిస్తే స్థానిక సంఘం మనకు ఆనందాన్ని ఇస్తుంది, స్థానిక సంఘం మనకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది, స్థానిక సంఘం మనం తప్పు చేస్తే మనల్ని హెచ్చరిస్తుంది, స్థానిక సంఘం మనకు బుద్ధి చెప్తుంది, స్థానిక సంఘం మనం ఆత్మీయంగా ఎదగడానికి మనకు సహాయంగా ఉంటుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు
తన ప్రజలను రక్షించడానికి ఆయన మరణించాడు. రక్షించిన వారిని సంఘంలో చేర్చడానికి ఆయన తిరిగి లేచాడు. ఇది మనం ఎప్పుడూ మర్చిపోద్దండి, ఎప్పుడు మర్చిపోద్దు. ఆయన మనల్ని రక్షించింది తన సంఘమైన శరీరంలో ఉండడానికే. ఎక్కడ పడితే అక్కడ ఉండడానికి కాదు, సంఘం ఉండడానికే. ఒక మాట నన్ను చెప్పనివ్వండి. అప్పటిదాకా ఒక స్త్రీ ఒంటరిగా ఉంది, అప్పటిదాకా పురుషుడు ఒంటరిగా ఉన్నాడు. వీళ్ళిద్దరూ పెళ్లి అనే బంధంతో ఒకటయ్యారు కదా. పెళ్లి అనే బంధంతో ఒకటయ్యారు, భార్య భర్తలుగా మారారు. కేవలం ఈ బంధం మాత్రమే ఉంది, కానీ ఆమె ఇంటి దగ్గరే ఉంటుంది, ఈయన ఇంటి దగ్గరే ఉంటుంది. అలా మనం ఏమంటాం? ఏమంటాం? పెటాకులైన మనుషులు రా అంటాం కదా. పెటాకులైన మనుషులు రా అంటాం. పెళ్ళైంది కానీ కలిసి బతుకులేడు. మనం రక్షించబడ్డాం. స్థానిక సంఘంతో మనం కలిసి బ్రతకకపోతే మనం ఎట్లాంటి వాళ్ళం? అసలు రక్షించబడ్డ వ్యక్తులమే. చాలా మంది రకరకాలైన కారణాల చేత, ఏ మాత్రం ఆత్మీయ జీవితానికి ఉపయోగపడని కారణాల చేత సంఘ సంఘాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. చేస్తున్నారు. సంఘ సహవాసం నిర్లక్ష్యం చేసేవాళ్ళు ఏం చేస్తున్నారో మీరు గమనించండి. ఈ మాట రాసుకోవడానికి ప్రయత్నం చేసేది, ప్లీజ్. ఈ మాట రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎవరైతే సంఘ సహవాసం నిర్లక్ష్యం చేస్తున్నారో, ఈ సంఘ సహవాసం నిర్లక్ష్యం చేసేవారు దేవుని సంఘంలో దేవుడు పెట్టిన నాయకత్వాన్ని లెక్క చేయని వారు. నిజంగా దేవుడు పెట్టిన సంఘ నాయకత్వాన్ని లెక్క చేయని వారు, సంఘానికి జవాబుదారులుగా ఉండని వారు. మీరు ఇంకెవరో కాదు, సాక్షాత్తు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసిన శిలువ కార్యాన్ని అవమానించేవారు. చాలా ఘోరమైన విషయం ఇది, స్థానిక సంఘాన్ని నిర్లక్ష్యం చేయడం అనేది. స్థానిక సంఘాన్ని పట్టించుకోకుండా, క్రమంగా కట్టుబడకుండా, ఎప్పుడు పడితే అప్పుడు వస్తూ యూట్యూబ్లో, టీవీలో వాక్యం వినడం, ఆన్లైన్ క్రైస్తవ ప్రోగ్రాంలో పాల్గొనడం. ఆ యూట్యూబ్లో లైవ్ వచ్చింది, టీవీలో లైవ్ వచ్చింది, నేను వాక్యం విన్నా, ఆరాధనలో పాల్గొన్నా. ఎక్కడైనా స్థానిక సంఘాన్ని కట్టుబడకుండా వాళ్ళలో మీటింగ్ పెడితే, వీళ్ళో మీటింగ్ పెడితే ఆ మీటింగ్లలో పాల్గొనడం. కేవలం పండగలకు పబ్బాలకు మాత్రమే పరిమితం అవ్వడం, పండగలకు పబ్బాలకు మాత్రమే రావడం. ఇవన్నీ ఎవరు చేస్తారో తెలుసా? స్థానిక సంఘం ఎంత అవసరమో అర్థం చేసుకోకుండా దిగజేరిపోయిన వారు చేసే పనులు ఇవి. నిజం. ఇవన్నీ స్థానిక సంఘం నా జీవితం చాలా అవసరం అని అర్థం చేసుకునే స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు చేసే పనులు. భార్యాభర్తలు ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరినొకరు గౌరవించుకోవాలి, ఒకరి మాటకు ఒకరు లోబడాలి, ఒకరినొకరు పట్టించుకోవాలి. కష్టమైన, సుఖమైన, దుఃఖమైన, వేదనైన, బాధైన, శ్రమైన, హింసైన, దీంట్లోనైనా వాళ్ళు చనిపోయేంత వరకు ఒకరు చేయి విడవకుండా ఒకరు బ్రతకాలి. భార్యాభర్తలు అట్లా బ్రతకట్లేదు అనుకోండి, ఆ వివాహ బంధం ఎంత విలువైనదో వాళ్ళకి అర్థం కాలేదు. ఆ వివాహ బంధాన్ని అర్థం చేసుకునే స్థితిలోకి వాళ్ళు జారిపోయారు. మనం ఆలోచించాలి. స్థానిక సంఘం విషయం కూడా అట్లానండి. మనల్ని రక్షించింది దేవుడికి నువ్వు ఎట్టబడతలో బ్రతకడానికి కాదు, నువ్వు స్థానిక సంఘంతో కలిసి బ్రతుకు. ఇందులో ఉండి ఎదగడానికే మనల్ని రక్షించింది. ఎందుకో తెలుసా అండి?
ఇందులోనే మనకు నిజమైన ఆనందం దొరుకుతుంది. నిజమండి, ఇందులో మనకు నిజమైన ఆనందం దొరుకుతుంది. స్థానిక సంఘం ఎంత అవసరమో అర్థం చేసుకునే స్థితిలోకి దిగజారిపోయిన వాళ్ళు స్థానిక సంఘంలో ఉండే ఆనందాన్ని పొందుకోలేరు. స్థానిక సంఘంలో ఉండే ప్రోత్సాహాన్ని కూడా పొందుకోలేరు. ఎవరైనా ఫోన్ చేసింది అనుకోండి, అబ్బాయిడు ఎందుకు ఫోన్ చేస్తుండ్రా అనిపిస్తుంది. ఎవరైనా ఫోన్ చేశారనుకోండి, అబ్బాయి ఈయన ఎందుకు ఫోన్ చేస్తుందిరా, ఏం అడుగుతుందో అనిపిస్తుంది. మనకి ప్రోత్సాహం మనం పొందుకోలేము. రాక వచ్చినాం అనుకోండి, ఎవరైనా మన దగ్గర వందనాలు ఇవ్వడానికి మాట్లాడడానికి వచ్చారనుకోండి, వీడు వచ్చిండ్రా బాబు ఏదో మాట్లాడతాడులే అని అనుకుంటాం. అబ్బాయి ఈయన వచ్చిందిరా బాబు ఏం అడుగుతుందో, ఎందుకు రాలేదని అడుగుతుందో అనే ఆలోచనలోకి వెళ్ళిపోతాం. మన నమ్మకం వచ్చేమనుకోండి, మనం ప్రోత్సాహాన్ని పొందుకుంటాం. మన ప్రతి బలహీనతను బట్టి మనం ప్రోత్సాహాన్ని పొందుకుంటామండి. మనం తప్పు చేస్తే మనల్ని హెచ్చరిస్తారు వాళ్ళు. స్థానిక సంఘం ఎంత అవసరమో మనం అర్థం చేసుకోకపోతే ఆనందాన్ని, ప్రోత్సాహాన్ని, మనల్ని హెచ్చరించే వాళ్ళని కూడా మనం కోల్పోతామండి. మన జీవితానికి హెచ్చరించే వాళ్ళు ఒకరు కావాలి. ఇంకో మాట చెప్పరా, స్థానిక సంఘ సహవాసంలో మనం ఉండకపోతే, దానికి కట్టుబడి ఉండకపోతే దేవుని పట్ల మనకి ఎంత ప్రేమ ఉందో కూడా మనం చూపిస్తామండి. నా గుండె నిండి ఉంది ప్రేమ దేవుని పట్ల అని అంటాం, కానీ నువ్వు స్థానిక సంఘాన్ని పట్టించుకో, నీకు దేవుని పట్ల ఏం ప్రేమ ఉన్నట్లు. స్థానిక సంఘానికి కట్టుబడి బ్రతకడం, క్రమంగా సంఘంతో కలిసి కూడుకోవడం, కలిసి ఎదగడం దేవుని ఉద్దేశం అండి. దేవుడు దీన్ని డిజైన్ చేసాడు ఇట్లా ఉండడానికి. యేసు ప్రభు వారు తన సంఘంగా, తన శరీరంగా మనల్ని తన యుద్ధకు చేర్చుకున్నాడు అన్న విషయాన్ని మర్చిపోవద్దు. యేసు ప్రభు వారు తన సంఘాన్ని తన శరీరంగా స్థాపించాడు అనే విషయాన్ని మనం మర్చిపోవద్దు. స్థానిక సంఘవాసంలో మనం భాగమై ఉండకపోతే మనం ఎప్పుడు దేవుడు ఇచ్చే నిజమైన ఆనందాన్ని, శాశ్వతమైన ఆనందాన్ని, నిత్యమైన సంతోషాన్ని మనం అనుభవిస్తామా? చీటికి మాటికి మోకాలు మారుతాం, చీటికి మాటికి అసమాధానంగా ఉంటాం, నెమ్మది లేని జీవితంతో మనం బ్రతుకుతాం. మనం ఆత్మీయంగా ఎదగాలన్నా, ఆత్మీయంగా అభివృద్ధి పొందాలన్నా స్థానిక సంఘాన్ని పట్టించుకుంటూ, స్థానిక సంఘాన్ని క్రమంగా కట్టుబడుతూ, స్థానిక సంఘం లేకపోతే నాకు జీవితమే లేదన్నట్లుగా మనం జీవిస్తూ, దేవుని పట్ల మనకున్న ప్రేమను చూపించడానికి దేవుని పట్ల మనకున్న ప్రేమకు రుజువుగా మనం స్థానిక సంఘ సహవాసంలో ఉండాలి. మనం వాక్యానుసారమైన నాయకత్వానికి లోబడుతూ తోటి సంఘ సభ్యులతో లోతైన కుటుంబ సంబంధాలు మనం ఏర్పరచుకోవాలి. మనకు పాస్టర్ ఎవరో తెలియదు, మనకు సంఘంలో ఉన్నటువంటి తోటి సభ్యులు ఎవరో తెలియదు. ఇది కాదు సంఘం అంటే. సంఘంలో ప్రతి ఒక్కరు కుటుంబ బంధంతో బ్రతుకుతారు. కుటుంబ బంధంతో, నా అక్క, నా చెల్లి, నా అన్న, నా తమ్ముడు, మనమందరం అన్న చెల్లెళ్ళం, అక్క చెల్లెళ్ళం. యేసుక్రీస్తు ప్రభువులు ఈ కుటుంబ వాతావరణం ఉంటుంది. మనం నమ్మకంగా స్థానిక సంఘానికి కట్టుబడినప్పుడు బంధువుల ఇంటికి పోతే సంతోషంగా పోతాం కదా, బ్యాగ్ సర్దుకొని పోతాం, 4-5 రోజులకు బట్టలు సరిపడం. పోతామని మనసులో ఉంటుంది, లోపల పోతాం, సాయంత్రం పోతాం, రేపు పోతాం. ఉండరు, ఏం పోతారు, రేపు బోధుర్తి అంటే మనకు కూడా అనిపిస్తుంది, ఇవాళ ఉండాలనిపిస్తుంది, కానీ మాటగా అంటాం, పోతాం పనులు బాగున్నాయి, బతిలాడగానే అన్నీ ఉంటాం మనం. మరి స్థానిక సంఘం పట్ల ఎందుకు బంధం లేదు? ఎందుకో తెలుసా? స్థానిక సంఘం మనకి ఎంత అవసరమో మనం ఆలోచించట్లేదు. మాట్లాడడానికి సమయం, వాళ్ళతో గడపడానికి, వాళ్ళతో కలిసి దేవుని ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి, దేవుని గురించి బాగా తెలుసుకోవడానికి
ఒకరి బాగోగులు తెలుసుకోవడానికి, ఒకరినొకరు హెచ్చరించుకోవడానికి, ఒకరికొకరు చేయూతనివ్వడానికి. ఇవన్నీ ఎప్పుడు సాధ్యమవుతాయో తెలుసా అండి? మనం స్థానిక సంఘంలో ఉంటూ, ఈ సంఘానికి కట్టుబడుతూ, కుటుంబ బంధాలను మనం ఏర్పరచుకున్నప్పుడు, ఆ బంధం ఉంటేనే ఒకరిని ప్రేమించగలుగుతాం, ఒకరిని పలకరించగలుగుతాం, ఒకరిని పట్టించుకోగలుగుతాం, ఒకరి గురించి ప్రార్థన చేయగలుగుతాం, ఒకరిని హెచ్చరించగలుగుతాం, ఒకరిని బలపరచగలుగుతాం. ఆ బంధం లేకపోతే ఇవేం చేయలేమండి. దీనికి సాధనం లేదా దీనికి మూలం, దీనికి ఆధారం ఏంటో తెలుసా? మనమందరం స్థానిక సంఘ సహవాసంలో ఉండడం. ఇటువంటి గొప్ప ఆనందాన్ని మనకి ఎవరిచ్చారు? ఈ ఆనందం ఎవరైనా లాగేసుకుంటారా? లాగేసుకోరండి. మనల్ని దేవుడు స్థానిక సంఘంలోకి ఆయనే చేర్చాడు కదా. నిన్ను ఎవరు ఈ స్థానిక సంఘంలోకి వెళ్ళి లాగేయలేరు. అటువంటి గొప్ప భాగ్యం మనకి ఇచ్చాడు, అటువంటి గొప్ప శాశ్వతమైన ఆనందం మనకి ఇచ్చాడు. అంత గొప్ప ఆనందం ఆయన మనకిస్తే మనం నిజంగా స్థానిక సంఘానికి ఇష్టపూర్వకంగా కట్టుబడి ఉన్నాము. పరీక్షించుకోండి మిమ్మల్ని మీరు నిజంగా స్థానిక సంఘానికి ఇష్టపూర్వకంగా కట్టుబడి ఉన్నారా? మనస్ఫూర్తిగా స్థానిక సంఘంతో కలిసి దేవుని ఉద్దేశాలకు తగినట్లుగా బ్రతకడానికి, ఎదగడానికి మీరు వస్తున్నారా? మీరు కేవలం ఒక మంచి బోధ వింటూ అడపదడప సంఘానికి వస్తూ పోతూ నామమాత్ర జీవితాన్ని మీరు జీవిస్తూ ఉంటే మీరు ఆలోచించండి, మీరు నిజంగా రక్షించబడ్డవారైనా? నిజంగా రక్షించబడ్డ వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు రారు, అడపదడప రారు, నామమాత్రపు జీవితాన్ని జీవించరు. వాళ్ళు నిజంగా యేసయ్యను తెలుసుకునేవారు కానీ బైబిల్లో ఉన్న యేసయ్యను మాత్రం తెలుసుకోలేదు వాళ్ళు. శాశ్వతమైన ఆనందానికి పునాది మనం మొదటిగా క్రీస్తు దాసులుగా ఉండటం మనం చూసాం. శాశ్వతమైన ఆనందానికి పునాది క్రీస్తులో పరిశుద్ధులుగా ఉండటం మనం చూసాం. శాశ్వతమైన ఆనందానికి పునాది స్థానిక సంఘ సహవాసంలో ఉండటం అని మనం మూడవదిగా చూసాం. ఇప్పుడు నాలుగవదిగా చూద్దాం. నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను, వినండి. 2వ వచనం నేను మీ కొరకు చదువుతాను, మీరు బైబిల్లో గమనించండి. మన తండ్రి యొక్క దేవుని నుండి, ప్రభువు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగును గాక. పౌలు గారు వ్రాసిన పత్రికలన్నీ కూడా, ఆయన ఏ పత్రికలు అయితే రాశాడో ఆ పత్రికలన్నీ కూడా ఇవే మాటలతో ప్రారంభమవుతాయి, ఇవే మాటలతో ముగించబడతాయి. ఆయన ఖచ్చితంగా ఇవి ఉపయోగించకుండా ఆయన ఏ పత్రికను ప్రారంభించలేదు. ఈ వందనం ఉంది కదా, ఇప్పుడు 2వ వచనం ఉంది కదా, ఈ వందనాన్ని లేదా ఈ శుభాన్ని మనం గమనించినప్పుడు, ఈ శుభాలను మనం గమనించినప్పుడు పౌలు గారు ఫిలిప్పి సంఘం కొరకు చేస్తున్న ప్రార్థనకు ఇస్తున్న ఆశీర్వాదంగా మనం ఇక్కడ చూడవచ్చు. కృప అంటే ఏంటి అసలు? కృప అంటే ఏంటి? ఇప్పుడు నేను ఆలోచించారు మీరు? కృప అంటే అర్హత లేని వారి పట్ల చూపించే అనుగ్రహం, అయోగ్యులకు చూపించే అనుగ్రహం. కృప అనేది మనకు అర్హత లేనప్పుడు మనకు మేలు చేయాలనే దేవుని ఉద్దేశం. ఈ కృపను పొందుకోవడానికి మనలో ఎవ్వరికి అర్హత లేదండి. అందరము త్రోవ తప్పి ఏకంగా పనికి మాలిన వారమే. అందరము దేవుని వెదకని స్థితిలో ఉన్న వాళ్ళమే. అందరము పాపం చేసి దేవుడిని అనుగ్రహించి మహిమను పొందలేకపోయిన వాళ్ళమే. అందరము నిత్య నాశనానికి పనిగట్టుకొని పోతున్న వాళ్ళమే. మనకు అర్హత లేదు, కానీ ఆ కృప మనకు ఇవ్వబడింది, మన పట్ల చూపించబడింది. ఇక్కడ సమాధానం అనే మాట కూడా రాశాడు కదా పౌలు గారు. కృపయో అన్నాడు, సమాధానం అన్నాడు. సమాధానం అనేది మనకి ఎట్లా వస్తుంది? మనం దేవుని కృపను అనుభవించడం వల్ల మాత్రమే ఇది వస్తుంది. ఈ సమాధానం అనేది దేవుని కృపను అనుభవించడం వల్ల కలిగే ఫలితం. ఇంకొక మాటలో చెప్పాలంటే ఆయనతో సమాధాన పడటం వల్ల కలిగే ఫలితం ఏంటి? ఈ సమాధానం.
నాలుగోదిగా శాశ్వతమైన ఆనందానికి పునాది ఏమిటంటే యేసుక్రీస్తులో దేవుని కృపను సమాధానాన్ని పొందడం. యేసుక్రీస్తులో దేవుని కృపను సమాధానాన్ని పొందడం. మనమందరం పాపం చేయడం మూలంగా దేవునికి దూరమయ్యాం. దేవునికి మనకు మధ్య పెద్ద అగాధం ఉంది, పెద్ద అగాధం ఏర్పడింది. దేవునితో మనం సమాధానం కోల్పోయాం. దేవుని తీర్పుకు లోనయ్యాం. మనం నిత్య నాశనాన్ని మనం పొందుకున్నాం. ఇటువంటి స్థితిలో ఉన్న మనకు ఏం చూపించబడింది? దేవుని యొక్క కృప, ఆ మహాదేవుని యొక్క కృప మనకు చూపించబడింది. ఆయన కృప మూలంగానే మనం అందరము ఏమయ్యామంటే మన పాపం స్థితి విషయమై మనం ఒప్పించబడ్డాము. పశ్చాత్తాపంతో కూడా విశ్వాసంతో దేవుని కృపను అనుభవించడం వల్ల ఇప్పుడు అందరం ఏమయ్యాం తెలుసా? ఒకప్పుడు దేవునితో సమాధానం కోల్పోయాం కదా, ఇప్పుడు అందరం దేవునితో సమాధానాన్ని పొందుకున్నాము. దేవునితో సమాధానాన్ని మాత్రమే పొందుకోలేదు, మనతో మనం కూడా సమాధానాన్ని పొందుకున్నాం. మన పాపం వల్ల దేవునితో సమాధానం లేదు ఇప్పుడు, ఒకప్పుడు. కానీ ఇప్పుడు దేవునితో మనకు సమాధానం ఉంది. ఒకప్పుడు మనం పాపంలో బ్రతుకుతున్నప్పుడు మనతో మనకు సమాధానం కూడా లేదు. మనలో నెమ్మది ఉందా? లేదు. కానీ ఇప్పుడు మనతో మనం సమాధానాన్ని పొందుకున్నాం. ఇది ఎలా దొరికింది? ఈ ఫలితాన్ని మనం ఎట్లా అనుభవించగలుగుతున్నాం? ఈ ప్రయోజనాన్ని మనం ఎట్లా పొందుకున్నాం మన జీవితంలో అంటే ఆయన కృపను చూపించాడు మన పట్ల. అమ్మా, ఎప్పటికీ గుర్తుంచుకోండి, మనమందరం మనుషులు, మనమందరం మంచి పనులు చేస్తున్నాం, మనం భక్తి శ్రద్ధలు కలిగిన వారు, లేకపోతే వీళ్ళకి బయట మంచి పేరు ఉందను, లేకపోతే ఇంకేదేదో కారణాలను బట్టి మనకి ఈ కృప దొరకల. ఆయన ఇవ్వాలనుకున్నాడు కాబట్టి ఆ కృప మనకు దొరికింది. దీన్ని మనం ఎప్పుడు మర్చిపోవద్దండి. దేవుని కృపను అనుభవించకుండా దేవుని సమాధానాన్ని పొందుకోలేదు. దేవుని కృప లేని చోట దేవుని సమాధానం ఉండదు. హొరాషియో స్పాఫోర్డ్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ప్లీజ్ వినండి, ఇది మీరు శ్రద్ధగా వినాలని కోరుకుంటున్నాను. హొరాషియో స్పాఫోర్డ్ అనే వ్యక్తి ఉన్నాడు. ఈయన ఎవరంటే సక్సెస్ఫుల్ లాయర్, రియల్ ఎస్టేట్ వ్యాపారి, నమ్మకమైన క్రైస్తవ విశ్వాసి కూడా ఈ హొరాషియో స్పాఫోర్డ్ అనే వ్యక్తి. హొరాషియస్ స్పాఫోర్డ్ అనే వ్యక్తికి ఒక కొడుకు, 4 బిడ్డలు. ఇతని భార్య పేరు అన్న. ఒక కొడుకు, 4 కుమార్తెలు. మంచి లాయర్, మంచి రియల్ ఎస్టేట్ వ్యాపారి, దీనికి మించి మంచి విశ్వాస ఆయన. ఇంకొక మాట చెప్పనా, ఆయన తన భార్య వీళ్ళిద్దరు కలిసి పరిచర్యకు సహకారంగా ఉండేవాళ్ళు. సువార్త పరిచర్య జరగడానికి ఆర్థికంగా సహాయం చేసేవాళ్ళు, అన్ని విధాలుగా ముందుండేవాళ్ళు. వీళ్ళు ఏం పొందుకుంది? భౌతికంగా వీళ్ళు బాగున్నారు, దేవుడిలో కూడా వీళ్ళు బాగున్నారు. కానీ వీళ్ళ జీవితంలో అనుకోకుండా ఒక తుఫాను రేగింది. ఏంటో తెలుసా? 1870 సంవత్సరంలో ముగింపులో 4 సంవత్సరాల కొడుకు, ఆయన పేరు కూడా హొరాషియో జూనియర్ చనిపోయాడు. స్కార్లెట్ జ్వరంతో చనిపోయాడు. స్కార్లెట్ జ్వరం అంటే శరీరం అంతా దురద ఏర్పడి నాలుక, శరీరం అంతా ఎర్రబడిపోతాయి, ఎర్రమచ్చలు తయారై జ్వరంతో చనిపోతారు. ఆ రోగంతో 1870 సంవత్సరం తన కొడుకు చనిపోయాడు. నిజంగా ఎట్లా అనిపిస్తుంది? చాలా నమ్మకస్తుడు, నమ్మకంగా దేవుని పనిలో సహాయం ఉన్న వ్యక్తి సడన్ గా తన జీవితంలో జరగగానే ఎలా ఉంటది? మనమైతే చంచలించిపోతాం కదా. ఈయన రియల్ ఎస్టేట్ వ్యాపారం అని చెప్పాం కదా. ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారంలో చికాగో అనే ప్రాంతంలో చాలా పెట్టుబడులు పెట్టిండు. చాలా డబ్బును వెచ్చించాడు కొన్ని వాటిపైన. 1870లో తన కొడుకును పోగొట్టుకున్నాడు. 1871 అక్టోబర్ నెలలో
చికాగో ప్రాంతంలో పెట్టిన పెట్టుబడులన్నిటికీ ఆయన ఏం పొందుకున్నాడో తెలుసా? నష్టాన్ని పొందుకున్నాడు. ఎక్కడెక్కడైతే ఆయన పెట్టుబడులు పెట్టాడో ఆ పెట్టుబడులన్నీ కూడా మంటల్లో కాలిపోయాయి. దాన్ని చికాగో ఫైర్ అంటారు. 1871 అక్టోబర్ నెలలో మీరు గూగుల్లో చెక్ చేసుకోవచ్చు. భయంకరమైన ఆస్తి నష్టం ఆయనకి. కొడుకు చనిపోయాడు ముందు సంవత్సరం, ఆ తర్వాత సంవత్సరమే తన సంపదనంతా, తన పెట్టుబడులు అన్ని నష్టపోయాడు, అన్ని కోల్పోయాడు, తన సంపదను కోల్పోయాడు. ఎంత బాధేస్తుంది, చాలా బాధేస్తుంది కదా, చాలా కృంగిపోతాం కదా మనమైతే. మీకు ఇంకొక మాట చెప్తాను. ఈ చాలా ఒత్తిడిలో ఉన్నాడు ఆయన, చాలా ఒత్తిడిలో ఉన్నాడు. ఈ ఒత్తిడి నుంచి బయటపడడానికి 1873లో తన భార్య, తన ముగ్గురు కూతుర్లతో, కొడుకు చనిపోయాడు కదా, తన నలుగురు కూతుర్లతో, తన నలుగురు కూతుర్లతో హాలిడేకి వెళ్దాం అనుకున్నాడు. ఇంగ్లాండ్ దేశానికి సెలవులకు వెళ్దాం అనుకొని ఆయన ఒక షిప్లో, పెద్ద షిప్లో టికెట్స్ బుక్ చేశాడు. ఈయనకున్న పనుల కారణంగా ఈయన ఆగిపోయి తన భార్యను, తన నలుగురు బిడ్డలను ముందు పంపించాడు, ఓడలో పంపించాడు. తన పనిలో తను మునిగిపోయాడు. ఒకరోజు అకస్మాత్తుగా ఒక టెలిగ్రామ్ వచ్చింది ఈయనకి. ఆ టెలిగ్రామ్లో ఏముందో తెలుసా? సేవ్డ్ అలోన్, వాట్ షల్ ఐ డు? నేను ఒక్కదానే బ్రతికాను, నేనేం చేయాలి అన్న టెలిగ్రామ్ వచ్చింది ఈయనకి. ఆ పెద్ద ఓడలో వెళ్తున్నప్పుడు ఆ ఓడ ఇంకొక ఓడను గుద్దుకొని ప్రమాదం ఏర్పడి, ఆ జరిగిన ప్రమాదంలో, సముద్రంలో జరిగిన ప్రమాదంలో నలుగురు బిడ్డలను కోల్పోయాడు ఆయన. నలుగురు కూతుర్లను. కొడుకు చనిపోయాడు మొదట, ఆస్తి నష్టం ఏర్పడింది, నలుగురు బిడ్డలను పోగొట్టుకున్నాడు. భార్య ఎంత బాధపడి ఉంటది. ఆమె వెళ్ళి టెలిగ్రామ్ పంపించింది, నేను ఒక్కదానే బ్రతికాను, నేనేం చేయాలి ఇప్పుడు? ఆ టెలిగ్రామ్ ఆయన పొందుకోగానే పుట్టిన బయలుదేరాడు తన భార్య దగ్గరికి. నిజంగా చాలా కఠినమైన పరిస్థితులు కదా. అంతటి కఠినమైన పరిస్థితుల మధ్య హొరాషియో స్పాఫోర్డ్ అనే వ్యక్తి ఇట్ ఈస్ వెల్ విత్ మై సోల్ అన్న పాటను రాశాడు. ఇట్ ఈస్ వెల్ విత్ మై సోల్. నా ప్రాణమా చింతించకు, అంతా ఓకే. ఎవరు చెప్తారండి మాట? అతనిలో అటువంటి గడ్డు పరిస్థితుల్లో కూడా ఈ పాట పుట్టిందనంటే, ఆయన ఈ పాట రాయగలిగాడంటే అతనిలో ఉన్న సమాధానం ఏంటంటే, అతనిలో ఉన్న సమాధానం పరిస్థితులను బట్టి లేదు కదా. అన్ని మంచిగా ఉన్నప్పుడు ఆయన నెమ్మదిగా లేడు, అట్లానా? కాదు. మంచిగా ఉన్నప్పుడు నెమ్మదిగా ఉండడం కాదు, మంచి లేనప్పుడు నెమ్మదిని కోల్పోవడం కాదు. అతని సమాధానం పరిస్థితుల్లో లేదు, పరిస్థితులను బట్టి మారలేదు. ఎందుకంటే యేసుక్రీస్తులో దేవుని సమాధానం అతని జీవితంలో ఉంది. దేవుని సమాధానం అతని హృదయానికి, అతని తలంపులకు కావాలి ఉంది. మనమైతే చిన్న సమస్య రాగానే కొట్టుమిట్టాడిపోతాం, చంచలించిపోతాం. మనం కానీ దేవుడిచ్చిన సమాధానంలో ఉందన్న విషయాన్ని మనం ఏమాత్రం గ్రహించాం. జెర్మియా బురోస్ అన్న వ్యక్తిలా అన్నాడు, దేవునితో సమాధాన పడిన హృదయం శాశ్వతమైన ఆనందంతో నిండిన హృదయం. యేసుక్రీస్తు కృపలో నెమ్మది పొందిన ప్రాణం ఏ తుఫాను ఏం చేయలేదు. ఎవరైతే దేవుని యొక్క సమాధానాన్ని అనుభవిస్తున్నారో, ఎవరైతే దేవునితో సమాధాన పడ్డారో, వాళ్ళలో ఉన్న సమాధానాన్ని ఎవ్వరూ ఏది లాక్కోలేదు. జోనాథన్ ఎడ్వర్డ్స్ గారు ఆయన ఇలా అన్నారు, క్రీస్తు కృపను పొందుకున్న వారు సమాధానం కోసం మరి ఎక్కడ వెతకాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వారు శాశ్వతమైన ఆనందం యొక్క మూలమును కనుగొన్నారు. ఇంకొక మాటలు చెప్పాలంటే, క్రీస్తు కృపను పొందుకున్న వాళ్ళు, దేవుని కృపను పొందుకున్న వాళ్ళ లోపల దేవుని సమాధానం ఉబ్బుకుతూ ఉంది.
ఒక నీటి బుగ్గ, నీటి ఊట ఎలా ఉబ్బుకుతూ ఉందో దేవుని సమాధానం అలా ఉబ్బుకుతూ ఉంటుంది, అలా ఊరుతూ ఉంటది. ఎక్కడ పరిగెత్తుకుని వెళ్ళాల్సిన అవసరం లేదండి. మన శాశ్వతమైన ఆనందానికి కారణం ఏంటో తెలుసా? దేవుని కృపను మనం అనుభవించడం, ఆ కృప వల్ల కలిగిన సమాధానం మన హృదయంలో కలిగి ఉండడం. ఇంకెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మనం. జైలు శిక్షను అనుభవిస్తున్న పౌలు గారు బయట ఉన్న వారికంటే ఎక్కువగా ఆనందిస్తున్నాడు. ఎందుకో తెలుసా? అతని ఆనందం మారే పరిస్థితుల్లో లేదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తుతో ముడిపడి ఉంది. ఆయన ఆనందం అంతా ఎవరితో ముడిపడి ఉందంటే తన తన ముందు మారుతున్నటువంటి పరిస్థితులను బట్టి కాదు, కాలాలను బట్టి కాదు, రోజులను బట్టి కాదు, యేసు ప్రభుతో ముడిపడింది. ఆయన ఆనందించగలిగాడు. మన ఒక ప్రశ్న అడగనివ్వండి, మీరందరూ నిజంగా దేవుని కృపలో, దేవుని సమాధానంలో నెమ్మదిని పొందుతున్నారా? లేక లోకంలో తాత్కాలికమైన టెంపరీ నెమ్మది కోసం, ఆనందం కోసం ఆరాటపడుతున్నారా? మతపరమైన కార్యకలాపాల వల్ల మీరు ఒక్క పూట నెమ్మది పొందవచ్చేమో, కానీ దేవునితో నిజమైన సమాధానం, జీవితంలో నెమ్మది యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే దొరుకుతుంది. అమ్మా, అయ్యా, మన డబ్బు, మన పనులు, మన బంధాలు, మన చదువు సంధ్యలు, ఈ లోకంలో ఏ సంతోషాలు కూడా మనకు సమాధానం, నెమ్మదిని ఇవ్వలేవు. ఒకవేళ వాటిలో మీరు నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని వెతుకుతున్నట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు మీకు కావాలని, మీ జీవితంలో ఉండాలని మీరు గుర్తించండి. ఇప్పటి వరకు మనం శాశ్వతమైన ఆనందానికి పునాది క్రీస్తు దాసులుగా ఉండటమే మనం చూసాం. శాశ్వతమైన ఆనందానికి పునాది క్రీస్తు పరిశుద్ధులుగా ఉండటమే అని మనం చూసాం. శాశ్వతమైన ఆనందానికి పునాది స్థానిక సంఘం సహవాసం ఉండటం మనం చూసాం. చివరిగా శాశ్వతమైన ఆనందానికి పునాది యేసుక్రీస్తు దేవుని కృపను, సమాధానం ఉండడమే మనం చూసాం. ఒక ప్రశ్న మళ్ళీ అడగనివ్వండి, శాశ్వతమైన ఆనందానికి పునాది యేసుక్రీస్తు దాసులుగా ఉంటూ, ఆయనలో పరిశుద్ధులుగా, ఆయన సంఘ సహవాసంలో కట్టుబడి ఉంటూ, ఆయన ఇచ్చిన కృపను, సమాధానాన్ని అనుభవిస్తూ బ్రతకడానికి మీరు దేవునికి లోబడుతున్నారా? దేవునికి లోబడండి. ఆయన ఇచ్చిన గుర్తింపుతో, సంఘ సహవాసంతో కలిసి నమ్మకంగా ఎదగండి. యేసుక్రీస్తు సువార్తలో ఆనందించండి. ఆ సువార్త తెలియని వారికి అందించండి. ఆ సువార్తను ఇతరులకు అందించడంలో మీరు ఆనందాన్ని పొందండి, సంతోషించండి. ఆ కృప దేవుడు మీకు దయచేయాలని నేను కోరుకుంటున్నాను. ప్రార్థనపై దృష్టి ఉంచుదాం. అందరూ ప్రార్థన ప్రదర్శించుదాం.